గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ విధంగా ఆన్లైన్ యవనస్తుల కూడిక జరుపుకోవడానికి సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాటి యవనస్తుల కూడికలోని మెసేజ్కు సంబంధించి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుండి 32 వరకు. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుండి 32 వరకు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడా గూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడి వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టాను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం మాయను. అప్పుడు అతడు తొడ కుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగుటి మీద తుంటె నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడ గూటి మీదనున్న తుంటి నరము తినరు. దేవుని నడిపింపు కోసం మన మధ్య ఉన్న సహోదరుడు సురేష్ చిన్న ప్రేయర్ చేస్తారు. ప్రార్థించుకుందాం. మహాగరుడు, మహాపరిశుద్ధుడు, మహోపకార్యాన్ని కన్న తండ్రి, మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఆది నుంచి అంతవరకు మీరు ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మాకు ఈ యొక్క క్లిష్టకాలంలోనైనా తండ్రి ఈ అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని, అవును తండ్రి, సార్ గారు చెప్తున్నటువంటి వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి, వారందరి మనసును మార్చి ఇంకా యవన ప్రాయంలోనైనా ఇంకా బలపడటకు సహాయం చేయమని మీ ద్వారా, అవును తండ్రి, సార్ ద్వారా మీ వాక్యాన్ని అందించమని మా ప్రియుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ సురేష్. ఫ్రెండ్స్, మరి యాక్చువల్గా మనందరం కలిసి యవనస్తుల కూడికను కలిగి ఉండాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి అవకాశాన్ని మనం కోల్పోయాం. అయినా దేవుడు మనల్ని ప్రేమించి ఆన్లైన్ ద్వారా యవనస్తుల కూడిక జరుపుకోవడానికి సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి లాక్డౌన్ టైంలో మీరంతా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. దినములు చెడ్డవి కనుక మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోమని పౌలు గారు చెప్పినట్లుగా టైం మీరు మేనేజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మరి దేవుడు మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఎందుకు అనుమతించాడో అర్థం చేసుకుంటూ మనల్ని మనం దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీ యొక్క దృష్టి కొన్ని తలంపులు నేను తీసుకురావాలనుకుంటూ ఉన్నాను. చదవబడిన వాక్యంలో మరి యాకోబు జీవితంలో ఒక సంఘటన జరిగినట్టు మనం చూస్తాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన చాలా చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు ఇశ్రాయేలీల జాతికి మరి ఆది పురుషుడుగా ఆద్యుడిగా ఉంటూ ఉన్నాడు.
యాకోబు తన జీవితంలో అనేకమైనటువంటి అనుభవాల గుండా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. మరి అయితే యాకోబు జీవితంలో ఒక మైల్ స్టోన్లా, ఒక టర్నింగ్ పాయింట్లా మిగిలిపోయిన సంఘటన మరి ఒక లేఖన భాగాల్లో రాయబడింది. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు తన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సంఘటన భక్తుడైన మోషే ఈ ఆదికాండంలో రాస్తా ఉన్నాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తన ప్రియమైనటువంటి భార్యలు, దాసురాళ్ళు, తన పిల్లలను అందరినీ ఎబ్బోకు రేవు దాటించి మరి ఆ నిశీధ రాత్రిలో, ఆ చీకటిలో ఒక్కడే మిగిలిపోయాడు. బహుశా తన జీవితంలో తను ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఇటువంటి సంఘటన తన జీవితంలో జరుగుతుందని. ఈ రాత్రి తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుందని ఆయన అనుకుని ఉండడు. దేవాది దేవుడే తన ఆలోచనలను మార్చి తనతో పెనుగులాడి తన జీవిత దృక్పథాన్ని సమూలంగా మార్చివేస్తాడనేటువంటి ఆలోచనలు కూడా తన జీవితంలో ఎప్పుడు అనుకుని ఉన్నాడు. అయితే మరి ఆశ్చర్యకరంగా యాకోబు ఆ ఒంటరితనంలో దేవునితో పెనుగులాడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. బైబిల్ భక్తులు ఈ సంఘటనను పెనుయేలు అనుభవంగా మరి చెప్తూ ఉంటారు. ఒంటరితనం లేదా ఏకాంతం క్రైస్తవుని జీవితానికి ఒక ఆశీర్వాదకరమైన సంఘటన. ఒంటరితనం లేదా ఏకాంతం, వాస్తవానికి ఒంటరితనం నెగిటివ్ పదం, ఏకాంతం మంచి పదం, పాజిటివ్ పదం. అయితే ఒక ఒంటరితనంలో ఏకాంతంగా ఉండాలా లేదా ఒంటరితనాన్ని అనుభవించాలనేటువంటిది మన చాయిస్లో ఉంది. యాకోబు ఇటువంటి అనుభవంగా వెళుతూ ఉన్నాడు. అయితే యాకోబు జీవితంలో ఈ పరిస్థితిని దేవుడే అనుమతించినట్లుగా మనం చూస్తాం. యాకోబు ప్రయాణిస్తున్న ఈ ఒంటరి అనుభవం దేవుడే సృష్టించాడు. అవునా? దేవుడు ఒక మనిషిని ఒంటరిగా చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? దేవుడు ఒక మనిషిని ఏకాంతంగా సమయం గడపమని అడగడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుడు ఒంటరితనంలో నిశ్శబ్దంతో మాట్లాడతాడా? లేకపోతే రణగణ ధ్వనుల మధ్య మరి సాధారణ జీవితంలో బిజీ లైఫ్లో మాట్లాడతాడా? మనం యాకోబు జీవితాన్ని చూస్తే దేవుడు నిత్య జీవితంలో అనుదినంలో రోజు మాట్లాడతాడు. కానీ ఒంటరితనాన్ని సద్వినియోగం చేసుకుని ఏకాంతాన్ని దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేక అనుభవంగా చేసుకున్న వాళ్ళ జీవితాలు చరిత్రలో ప్రత్యేకంగా లిఖించబడినాయి. అటువంటి అనుభవమే యాకోబు జీవితం. మరి ఒక భక్తుడు అంటాడు, దేవుడు దిక్కులు పిక్కటిల్లేలా అరిచి చెప్పే ఒక కళా వేదికే ఒంటరితనం అంటాడు. దేవుడు సాధారణ పరిస్థితుల కంటే మనిషిని ఒంటరితనంలో ఉన్నప్పుడు తన ఆలోచనలోకి, తన మస్తిష్కంలోకి ప్రవేశించి అతన్ని సంధించేటువంటి అద్భుతమైన అవకాశమే ఈ ఒంటరితనం లేదా ఏకాంతం. యాకోబు జీవితంలో అటువంటి అనుభవాన్ని చూస్తూ ఉన్నాడు. డియర్ ఫ్రెండ్స్, మరి యవనస్తులుగా మనం చాలా ఏకాంత సమయాన్ని ఈ సమయంలో గడపడం వచ్చింది. కంపేరిటివ్ అదర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మనకు చాలా కష్టం యవనస్తులుగా ఒంటరిగా ఉండడం. బికాస్ వీఆర్ వెరీ బిజీ విత్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఏ కర్స్ టు అస్. లాక్డౌన్ షుడ్ బి ఏ బ్లెస్సింగ్ టు క్రిస్టియన్ ఫ్రెండ్స్. దేవుడు యాకోబు జీవితంలో మనం ఆ ఏకాంతాన్ని ఎందుకు సృష్టించడం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఎందుకు యాకోబు పెనుయేలు అనుభవం ఒక అద్భుతమైన సంఘటనగా చరిత్రలో రాయబడింది మనం చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఈ ఏకాంతాన్ని ఎలా సృష్టించాడో తెలుసా మీకు? చూడండి, అక్కడ ఆయన తన భార్యలను పిల్లలను ఎబ్బోకు రేవు దాటించి మరి ఆ రాత్రి చీకట్లో ఉంటూ ఉన్నాడు. ఒక్కడు మిగిలిపోయాడు. అయితే తెలియని విధంగా ఒక అపరిచితుడు ఆయనతో పెనుగులాడడం ప్రారంభించాడు. చూసారా? యాకోబు జీవితంలో ఈ ఒంటరితనం తెలియని విధంగా ఒక అపరిచితుడు వల్ల జరిగింది. ఆ అపరిచితుడు ఎవరో కాదు, దేవాది దేవుడు. ఈరోజు మనం ప్రపంచాన్ని కనుక చూస్తూ ఉన్నప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది. అందరూ అన్ని ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు, కానీ ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ హద్దులు బిగించుకుని ఒంటరితనంలో ఏకాంతంగా ఉన్నారు.
ఇటువంటి సంఘటన మరి భూమి పుట్టినప్పటి నుండి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది భవిష్యత్తు తెలుసు అంటారు, కానీ నిన్న మనం నవంబర్ డిసెంబర్ వరకు ప్రపంచంలో 750 కోట్ల మందిలో రాబోయే నెలల్లో ఈ ప్రపంచం ఇటువంటి విపత్తు ఎదుర్కొంటుందని ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకో తెలుసా? ఇది ఒక అనుకోని సంఘటన, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. అయితే క్రైస్తవుడికి మరి అనుకోని సంఘటన అయినప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. సో ఐఎమ్ సజెస్టింగ్ మై యంగ్ ఫ్రెండ్స్ how to manage your time, how to understand the situation and how to direct your life in right path. కాబట్టి తెలియని ఈరోజు కరోనా ఎవరి దగ్గర ఉందో, ఎవరి చేతుల్లో ఉందో, ఎవరి ముక్కుల్లో ఉందో, ఎవరి తుమ్ములో ఉందో అర్థం కాని పరిస్థితి. నిజంగా మానవ చరిత్ర ఎరిగినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఇటువంటి సంఘటన ఎన్నడూ జరగలేదు. అయితే ఒకటి, దీని వెనుక అంతర్గతంగా క్రైస్తవుడిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, there is invisible God's hand behind this. Maybe it may be a curse for many people. It may create many negative impacts in many people's lives. But if you understand there is something supernatural power behind this incident, certainly we will try to use it for our goodness. చూసారా? మరి దేవుడు యాకోబు జీవితంలో ఎలా సృష్టించాడు ఈ యొక్క అనుకోని సంఘటన? ఎలా సృష్టించాడు తెలుసా? యాకోబుకు ఒంటరితనం ద్వారానే దేవుడు సంధించాలని కోరుకున్నాడు. దేవుడు ఎవరి జీవితాల్లో ఎవరిని ఏ విధంగా సంధించాలో వారిని ఆ విధంగానే సంధిస్తాడు. భక్తుడు కీర్తనలో చెప్తాడు కదా, ఆయన ఎవరిని ఏ విధంగా సంధించాలో వారిని ఆ విధంగానే సంధిస్తాడని. అబ్రహామును దేవుడు యాత్రికునిలా సంధించాడు. యెహోషువను దేవుడు సైన్యాధ్యక్షుడిలాగా సంధించాడు. మరి యాకోబును దేవుడు ఒక పోరాడే వ్యక్తిలా వచ్చి సంధిస్తూ ఉన్నాడు. అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు. అతను నిలువరించాడు. ఆ రాత్రి అతనితో యుద్ధం చేయడానికి తలపడ్డాడు. ఎప్పుడు తన వారిని క్షేమంగా దాటించి నా తరువాత కూడా యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఆశ్చర్యం. యాకోబు తన జీవితాంతం తన ఇష్టమైన పనుల ద్వారా, రకరకాల కార్యక్రమాల ద్వారా కావలసినంత ఆస్తిని సంపాదించుకున్నాడు. ఇక నాకు చాలు, ఈ జీవితం సంపూర్ణమైన భద్రతలో ఉంది, కావలసినటువంటి ఆస్తి, మంది, మార్బలం, తను కాపాడగలిగేటువంటి పరిస్థితులు ఒక భద్రతా వలయంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు యాకోబు ఒంటరివాడై దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఈ సంఘటన మనకు ఆశ్చర్యం కలిగించట్లేదా? ఈనాటి ప్రపంచ పరిస్థితులతో పోల్చదగినగా అనిపించింది కదా. ఈనాడు ఆధునిక మానవుడు తన భద్రతకు కావలసిన అనేక విషయాలను సమకూర్చుకున్నాడు. టెక్నాలజీని గ్యాదర్ చేసుకున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గ్యాదర్ చేసుకున్నాడు, వైద్య సౌకర్యాలను, నిజంగా ప్రపంచాన్ని చుట్టువెచ్చేటువంటి రవాణా సౌకర్యాలను, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మ్యాన్ ఈజ్ థింకింగ్ లైక్ దట్. బట్ స్టిల్, ఇంట్రెస్టింగ్లీ, డిఫరెంట్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ, మ్యాన్ హ్యాస్ బికమ్ alone. Very interesting. Everything is blocked. Everything is locked. What an interesting situation. Maybe in this time of crisis and critical situation, there is something God wants to say each and every one of us. Just you go to your room, shut down, close your room, shut down all things. ఒంటరిగా ఏకాంతంలో దేవుడు గుసగుసలాడుతూ నీతో నాతో మాట్లాడతాడు. నిజంగా ఈ కరోనా సిచ్యువేషన్ వచ్చిన తర్వాత, లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంతమంది మీరు అలా ఆలోచించారు? ఏంటి నా జీవితంలో, ఈ ప్రపంచం ఎందుకు ఈ పరిస్థితి అలో చేశాడు దేవుడు? నిజంగా మరి దేవుడు నమ్ముకున్న వ్యక్తులుగా మీరు చాలా సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించాలి. మనం కనుక యాకోబుని చూస్తే, దేవుడు ఈ ఒంటరి సిచ్యువేషన్ని యాకోబు జీవితంలో ఎందుకు క్రియేట్ చేశాడంటే, యాకోబును తన వైపుకు తిప్పుకోవడానికి కోసం ఈ ఒంటరి సిచ్యువేషన్ని క్రియేట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఇప్పటి వరకు యాకోబు తన మామగారితో, తన అన్నయ్యతో, తన భార్యలతో, తన పిల్లలతో చాలా బిజీ లైఫ్ గడిపేస్తూ ఉన్నాడు. హీ డజంట్ నో వేర్ హీ ఈస్ గోయింగ్. హీ డజంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్. ఈవెన్ హీ డజంట్ నో వాట్ ఈస్ అల్టిమేట్ గోల్ ఇన్ హిస్ లైఫ్. యాక్చువల్లీ ఈ యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. మరి అయితే ఈ దేవుని తెలుసుకోకుండా యాకోబు తన మార్గంలో ప్రయాణం చేసి లోకపరంగా ఆలోచిస్తూ ఉన్నాడు.
అందుకే యాకోబు తన వైపు తిప్పుకోవడానికి ఈ ఒంటరి పరిస్థితిని దేవుడు క్రియేట్ చేశాడు. రెండవదిగా జీవితానికి ఏది అవసరమో యాకోబుకు బోధించడానికి దేవుడు ఈ ఒంటరి పరిస్థితిని అలౌ చేశాడు. నిజంగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రపంచ ఆధునిక మానవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. 21 శతాబ్దాలు గడిచిపోయినాయి. మానవుడికి అవసరమైంది ఏంటి? మానవుడికి అవసరమైంది ఏంటి? తినడానికి అన్నం ఉంటే సరిపోతుందా? జీవించడానికి చాలా సోఫిస్టికేటెడ్ హౌస్ ఉంటే సరిపోతుందా? జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ మంచి వైద్య పరిజ్ఞానం ఉంటే సరిపోతుందా? ప్రయాణం చేయడానికి కంఫర్టబుల్ జర్నీ వెహికల్స్ ఉంటే సరిపోతుందా? అద్భుతమైన చదువు ఉంటే సరిపోతుందా? చుట్టూ బంధువులు, స్నేహితులు, పరివారం, మనుషులు ఉంటే సరిపోతుందా? ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనిషికి కావలసిన మరొకటి ఉందని దేవుడు ఈరోజు ప్రపంచానికి బోధిస్తూ ఉన్నాడు. అందుకే యాకోబు కూడా ఇప్పుడు ఆలోచించడం ప్రారంభించాడు. తనకు ఎవరు కావాలి నిజానికి జీవితంలో? తనకు అన్నీ ఉన్నాయి, కానీ దేవుణ్ణి మిస్ అయిపోయాడు. అందుకే దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. బాబు, నీకు కావలసింది ఇవన్నిటితో పాటు నేను కావాలి అని దేవుడు ఆ రోజు యాకోబుని ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నాడు. ఎన్నడూ లేని విధంగా మనుషులు ఆలోచించడం ప్రారంభించారు. వారి అంతరంగాలు అనేటువంటి రూముల్లో, వారి అంతరంగాల్లో, మస్తిష్కాల్లోకి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్? వేర్ వీఆర్ గోయింగ్? ఇంత ఆశలు ఆవేశాలతో నిర్మించుకున్న ఈ సౌధాలు జీవితంలో కుప్ప కూలిపోతున్న కళ్ళ ముందే పేక మేడల్లా. రాజ్యాలు, రాజకీయాలు, టెక్నాలజీ, సైన్స్, great infrastructure, sophistication has been literally seen in front of our eyes as a matter of waste, sheer disgust. Behind all these things, beyond this, there is something modern man needs. God. Man needs God. Man cannot live without God. దేవుడు ఇంకా యాకోబు బోధిస్తూ ఉన్నాడు. నీ జీవిత గమ్యం కేవలం ఆస్తి అంతస్తులు సమకూర్చుకుని కేవలం ఈ జీవితం గడపడమే కాదు. యాకోబు, నీ జీవితం ద్వారా ఒక అద్భుత కార్యాన్ని ఈ ప్రపంచానికి చేయబోతూ ఉన్నాను. లోక రక్షకుడైన క్రీస్తును నీ ద్వారా పంపించబోతూ ఉన్నాను, నీ జాతి ద్వారా. ఏది నీ జీవితం? నీ జీవితం ద్వారా అద్భుతాలు చేయబోతూ ఉన్నాను. ఈరోజు యవనస్తులు మనం గ్రహించాలి. దేవుడు ఈ పరిస్థితులు కూడా తీసుకెళ్తా ఉన్నప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకుని మన జీవితాన్ని మలుచుకుని మన జీవితంలో ఒక మైల్ స్టోన్ లాగా, ఒక టర్నింగ్ పాయింట్ లాగా మలుచుకున్నప్పుడు దేవుడు నేను ఆ జీవితాల ద్వారా భవిష్యత్తు అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. ఏదో ఇది ఎందుకు జరిగింది, విధి విశాత్తు జరిగింది, ఏదో ఒక సంఘటన, ఏదో జబ్బు తగ్గిపోతే అయిపోతుంది, మళ్ళీ మామూలుగా మనం పునరావృతం అని అనుకోవడం కంటే దీన్ని ఒక టర్నింగ్ పాయింట్గా తీసుకుందాం మనందరం. షాల్ వి టేక్ దిస్ ఇన్సిడెంట్ as a turning point in our life? Because it's very serious. It's very serious. God is trying to tell, God is trying to whisper something to each and every of us. ఒక ఆయన అంటాడు, మానవుని చేతులు దాటిపోయే స్థితిని సృష్టించి తనపై ఆధారపడి తన విలువను తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు మానవుల్ని ఒంటరిగా సంధిస్తాడు. మానవుని చేతులు దాటిపోయే స్థితిని సృష్టించి ఈరోజు యాకోబును కాపాడడానికి తన ఆస్తి కానీ, తన మంది మార్బలం కానీ, తను భద్రత కోసం ఏర్పరచుకున్నటువంటి మెకానిజం కానీ తనతో పాటు లేదు. హీ హ్యాస్ బికమ్ వీక్ పర్సన్, హోప్లెస్ పర్సన్, హెల్ప్లెస్ పర్సన్. అటువంటి సమయంలో దేవుడు సంధిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచం కూడా ఇటువంటి క్రిటికల్ కండిషన్స్ గుండా వెళ్తూ ఉంది. ఎవరైతే ఈ సమయాన్ని, ఈ సిచ్యువేషన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటారో, తమ జీవితం అంత అంతర్గత పొరల్లోకి వెళతారో, ఆలోచించుకుంటారో, నిజంగా వాళ్ళ జీవితాన్ని ఒక క్రైస్తవుడుగా అద్భుతంగా మలుచుకోవచ్చు. దేవుడు ఏ మనిషిని లోపరుచుకోకుండా ఆశీర్వదించలేడు అంటాడు ఒక వ్యక్తి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే, దేవుడు తన ఆశీర్వాదాలను ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ముందు దేవుడు తను గెలుచుకోవాలి, దేవుడు తను లోపరుచుకోవాలి. అప్పుడు జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మనం 2 విషయాలు మాత్రం డిస్కస్ చేసి నేను క్లోజ్ చేస్తాను. దేవుడు యాకోబును 2 విషయాల్లో లోపరుచుకున్నాడు. దేవుడు యాకోబును 2 విషయాల్లో జయించాడు. నంబర్ 1, దేవుడు యాకోబును భౌతికంగా, మెటీరియలిస్టిక్గా జయించేశాడు. భౌతికంగా, మెటీరియలిస్ట్గా. రెండవది, దేవుడు యాకోబును ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా జయించాడు. ఈరోజు కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఈ ప్రపంచానికి కూడా ఇది ఒక సందేశం. డియర్ ఫ్రెండ్, యాకోబు స్వార్థంతో, అబద్ధాలాడి, మోసగాడుగా తన జీవితంలో అనుకున్నవన్నీ పొందేసుకున్నాడు. ధన, మాన, ప్రాణాలకు ఒక భద్రత కల్పించుకున్నాడు.
ఏర్పరచుకున్నాడు. మోసాన్ని, వంచనను ఒక విధానంగా మలుచుకొని తనకు కావాల్సిన అన్నింటినీ సాధించుకున్నాడు. వావ్, నా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మీ, ఐఎమ్ గుడ్ అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో అది చాలదు అని ఈరోజు రాత్రి తెలుసుకున్నాడు. ఈ ఒంటరితనంలో అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు యాకోబును భౌతికంగా ఎన్కౌంటర్ చేయడం ప్రారంభించాడు, ఫిజికల్గా. ఎందుకో తెలుసా? దేవుడు యాకోబు లాంటి నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే దేవుడు మనల్ని గెలుచుకోవడానికి మనకు అవకాశం ఇవ్వాలి. ఆయనకు మై విల్ మస్ట్ బెండ్ టు యువర్ విల్ అనేటువంటి సిచ్యువేషన్ నీవు నేను రావాలి. బహుశా ఇప్పటి వరకు మన జీవితం అంత సీరియస్గా మన లైఫ్ని తీసుకోలేదేమో, లైఫ్ని అంత సీరియస్గా తీసుకోలేదేమో, నీ విల్లుని దేవునికి పూర్తిగా సబ్మిట్ చేయలేదేమో. అయితే బహుశా ఈ లాక్డౌన్ టైంలో బహుశా నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, if you try to really ponder over the seriousness of a situation like a corona situation or COVID-19, certainly a good believer in Jesus Christ will think about his life. Why is it so? ఎందుకు ఈ పరిస్థితిని దేవుడు ఎలా చేశాడు అని యాకోబు ఆలోచిస్తూ ఉన్నాడు. యాకోబు, నీ జీవిత భద్రత, నువ్వు సమకూర్చుకున్న భద్రత నీకు చాలదు అని దేవుడు అతను బోధిస్తూ ఉన్నాడు. అందుకని యాకోబు దేవునితో ఫైటింగ్ చేయడం ప్రారంభించాడు. తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఆ రాత్రి జరిగేటువంటి ఆ పెనుగులాటలో ఆ బలమైన వ్యక్తితో యాకోబు రెజ్లింగ్ చేస్తూ ఉన్నాడు. యాకోబు చాలా పట్టుదల కలిగిన వ్యక్తి, జీవితం అనుకున్నాన్ని సాధించే వ్యక్తి, పట్టిన పట్టు విడవని వ్యక్తి. ఇప్పుడు కూడా ఆయన్ని గెలుద్దామని పోరాటం చేస్తూ ఉన్నాడు. కానీ అతను గెలవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అతడు సాక్షాత్తు దేవుడితోనే పెరుగులాడుతూ ఉన్నాడు. ఈనాటి ఆధునిక మానవుడు అనేక విషయాలు తను సమకూర్చుకొని దేవునితోనే పెరుగులాడాలని ట్రై చేశాడు. హూ విల్ విన్ ఫైనల్లీ? గాడ్. ఈరోజు మానవుడు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక మానవుని మనసులో ఉన్న అనేక ప్రశ్నలకు జవాబులు లేవు. భవిష్యత్తు అంత అంధకారమయంగా కనిపిస్తూ ఉంది. అఫ్ కోర్స్ దెర్ ఈస్ ఎ హోప్. రియల్లీ పీపుల్, ఇఫ్ దే రియల్లీ కమ్ టు నో ద రియల్ పర్పస్, real intention in allowing this kind of situation, certainly there is a hope for people. That's what Bible says. ఆ పోరాటంలో దేవుడు అతని తుంటిపై గాయపరిచాడు. యాకోబును వీక్ చేసేశాడు. దేవుడు ముందు ఒక బలహీనమైన వ్యక్తిగా, ఓడిపోయిన వ్యక్తిగా యాకోబు కూలబడ్డాడు. ఈరోజు సమస్త మానవులు చేతులు పైకెత్తేశారు. ఎవరైతే చేతులు పైకెత్తేశారు. అయితే దేవుడు అలా అధర్మయుద్ధం చేయడం వల్ల అన్యాయస్తులని చెప్పగలవా? లేదు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. యాకోబు తను అన్యాయంగా సంపాదించి తనకంటూ ఒక కలల ప్రపంచాన్ని నిర్మించుకున్న ఈ యాకోబుకు నిజం చెప్పడం కోసం తను చాలా బలహీనుడని, భౌతికంగా దేవుడు తను ఆ విధంగా దెబ్బ కొట్టడం వల్ల యాకోబు తన నిజ అవగాహనకు వచ్చేశాడు. ఎస్, రియల్లీ నేను నా భద్రత, నేను నా జీవిత గమ్యం నాలో, నా చుట్టుపక్కల ప్రపంచంలో, నా టెక్నాలజీలో, నా సంపాదనలో, నా చుట్టూ ఉన్న మంది మార్గంలో ఉంది అని నేను అనుకుంటూ ఉన్నాను కాదు అనే ఒప్పుదలకు యాకోబు రావడానికి దేవుడు అతను సహాయం చేశాడు. అది మానవాళికి మంచిదే, అది యాకోబుకు మంచిదే. ఎప్పుడు? దాన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు, దాని వెనుకున్న అంతర్యాన్ని, అర్థాన్ని గ్రహించినప్పుడు. Certainly there is going to happen something good for entire humanity if they understand the problem of corona. But they have to react it properly. దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. యాకోబు బోధిస్తూ ఉన్నాడు, ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు సంపాదించినది, నువ్వు చేసిన ఆ జీవితంలో somehow win, ఎలాగో గెలవాలని నువ్వు చేసేవి చూడు, అవి నిన్ను కాపాడలేవని ఇండైరెక్ట్గా బోధిస్తూ ఉన్నాడు. దేవుడు న్యాయవంతుడు. God is just. God's justice is retributive. God's justice is restorative. ఆయన కేవలం ఈక్వాలిటీనే కాదు, ఈక్విటీని కూడా ఇచ్చేటువంటి దేవుడు. అందుకే తన యొక్క స్థితిగతులను కదిలించేస్తా ఉన్నాడు యాకోబు.
యాకోబు ఇప్పుడు బహుశా తన మనసులో వేగంగా 20 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయి ఉంటాడు. ఎంత అన్యాయంగా, ఎంత మోసం చేసి తను సంపాదించుకున్నాడు అని ఈరోజు ఆధునిక మానవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. ద వరల్డ్ యు ఎస్టాబ్లిష్డ్ అరౌండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ రియల్లీ గుడ్? ఈజ్ ఇట్ జస్ట్? ఇఫ్ నాట్ సో, ఓ మ్యాన్, రియలైజ్ ఇట్. ఈరోజు ప్రపంచం భయంకరమైనటువంటి మెటీరియలిజం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. మెటీరియలిజాన్ని నమ్మి జీవితం ఇంతేనటువంటి వెర్రి తరల వేస్తూ ఉన్నారు. అటువంటి దేశాలు, అటువంటి రాజ్యాలు, అటువంటి ప్రజలు ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఓ మ్యాన్, నో ద రియాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్. అందుకే దేవుడు ఎంత న్యాయవంతుడంటే ఈరోజు ఎమర్జెన్సీ క్రియేట్ అయితే స్ట్రెచ్చర్ పైన బిలియనీరు బెగ్గర్ ఒకటే. రైట్? ఎమర్జెన్సీ క్రియేట్ అయితే బిలియనీరు బెగ్గర్ ఒకటే. దేవుడు చూసుకుంటాడు, ఆయన లెక్క ఆయనకు ఉంది. ఆయన వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడు, నో, వాట్ యూ హ్యావ్ డన్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫెయిర్. వాట్ యు ఆర్ డూయింగ్ అగైనెస్ట్ దోస్ పీపుల్ ఈజ్ నాట్ గుడ్. కమ్ బ్యాక్, ఏ జాకబ్. God is asking. Now Jacob is slowly coming back to his mind. He is trying to realize. ఈరోజు ప్రపంచాన్ని చూస్తే man is trying to build his utopian world without knowing who is the best world creator. The modern man is trying to define the concept of love without knowing who is the real love. Man is trying to build his civilizations without knowing who is most civilized. Modern man is trying to develop civilizations and cultures, but without knowing who is most cultured, who is most civilized. Man is advancing technology, but without knowing, he is trying to building the purpose of technology. Man is trying to define moral values. But modern man doesn't know who is the moral lawgiver. Without knowing the creator behind this universe, if you really try to amass property or amass anything in this world, one day they are going to leave you. యాకోబు ఒంటరిగా నిలిచిపోయాడు. ప్రపంచాన్ని దేవుడు ఒక్కసారి అలా కదిలించేశాడు, ఆలోచన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో యాకోబు తను బ్యాక్ వచ్చేసాడు, కుంటివాడైపోయాడు. తను ఆలోచించడం ప్రారంభించాడు. దేవుడు యాకోబును భౌతికంగా ఓడించాడు. ఈ ప్రపంచాన్ని దేవుడు భౌతికంగా ఓడించి ఆలోచించండి ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మరి యవనస్తుల కూడికి వస్తున్న మనం ఆలోచించుకుందాం. ఒకవేళ యవనస్తులకు మనకు చాలా యాస్పిరేషన్స్, ఇమోషన్స్, ఆశయాలు ఉండొచ్చు. దోస్ ఆర్ నాట్ రాంగ్. బట్ దేవుని సహాయంతో నువ్వు అవి పొందుకోవాలి, గెలుచుకోవాలి. దేవుని ఆశించిన మార్గంలో వాటిని పొందుకోవాలని ఆశించడంలో అద్భుతమైనటువంటి అర్థం, పరమార్థం ఉంటుంది. రెండో పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దేవుడు ఆధ్యాత్మికంగా యాకోబును ఓడించాడు. దేవుడు ఆధ్యాత్మికంగా యాకోబును లోపరుచుకున్నాడు. మన మనుషులు జయించాలంటే దేవుణ్ణి జయించాలి. యాకోబు రాబోయే రోజుల్లో మానవ జాతిని జయించబోతూ ఉన్నాడు. అంతకంటే ముందు దేవుడు అతన్ని జయించాలి. వితౌట్ లవింగ్ గాడ్ యూ కెన్ నెవర్ లవ్ పీపుల్. దట్స్ వై గాడ్ ఈజ్ మేకింగ్ జాకబ్ టు లవ్ గాడ్. యాకోబును తను ప్రేమించమని యాకోబు చెప్తూ ఉన్నాడు. తను రియలైజ్ చేస్తూ ఉన్నాడు యాకోబులో జరుగుతున్నటువంటి తప్పేంటో. ఇప్పటి వరకు యాకోబు తన ఆధ్యాత్మిక జీవితంలో ఇమ్మోరల్ లైఫ్ జీవించాడు. హీ ప్లేడ్ సో మెనీ ట్రిక్స్. చాలా అన్యాయంగా తన జీవితాన్ని గడిపాడు. ఒక మోసగాడిలాగా, ఒక అబద్ధాలు ఆడేవాడిగా, ఒక చీట్గా. కానీ ఇప్పుడు యాకోబును మొట్టమొదటిసారి దేవుడు తన జీవితంలో ఆధ్యాత్మికంగా సంధిస్తూ ఉన్నాడు, మోరల్గా థింక్ చేపిస్తూ ఉన్నాడు. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చాలా చెప్పారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అందుకే దేవుడు అతన్ని తుంటి నరం విరగొట్టిన తర్వాత నేను వెళ్తాను అని చెప్పినప్పుడు యాకోబు ఆయన గట్టిగా పట్టేసుకున్నాడు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టినాడు. వండర్ఫుల్ రెస్పాన్స్, దట్స్ గుడ్. ఈరోజు ప్రపంచానికి
యాకోబు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం, వెన్ వీ కమ్ అక్రాస్ సచ్ కైండ్ ఆఫ్ క్రైసిస్, వీ హ్యావ్ టు ఆస్క్, వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దిస్ సిచ్యువేషన్? ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ ఈజ్ విల్లింగ్లీ అలో, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? ఈ ఒంటరి సమయాన్ని యాకోబు చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేసుకున్నాడు. దేవా, నా జీవితంలో మీరు చాలామంది చదువుకుంటూ ఉన్నారు, అకాడమిక్ ఇయర్ చాలా లాస్ అవుతుంది, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి, జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఇంటి నుండి పనిచేసే వాళ్ళు ఉన్నారు. సర్టన్లీ దీస్ ఆర్ గోయింగ్ టు ఎఫెక్ట్ అవర్ లైఫ్స్. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు ఆస్క్, హౌ కెన్ ఐ? దేవుడు ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తాడు, మనం రియలైజ్ చేసేటట్టు చేస్తాడు. ఒకవేళ మన జీవితంలో మీరు ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు దేవుని వద్దకు వెళ్ళాలి. దేవుడు మనల్ని ఎందుకు ఆ పరిస్థితులు ఎలా చేస్తున్నాడో ఆలోచించుకోవాలి. ఒక భక్తుడు అంటాడు, యాకోబు యుద్ధంలో ఓడిపోయినా విజయాన్ని పొందుకున్నాడు అంటాడు. దేవుడితో యుద్ధంలో ఓడిపోయాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవునికి సబ్మిట్ చేసుకోవడం ద్వారా, దేవునికి బెండ్ అవ్వడం ద్వారా. ఈరోజు ప్రపంచానికి కరోనా ఒక సవాల్ ఇస్తుంది ఇండైరెక్ట్గా. మీరు ఓడిపోయారు, దేవుడిచ్చిన ఈ సవాళ్ళు. కానీ దీన్ని పాజిటివ్గా తీసుకుని ఈ పరిస్థితులు దారితీసిన సంఘటనలు ఏంటి, ఏం జరుగుతుంది ఈ ప్రపంచం వెనక అని మనం వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా రాజ్యాలు, దేశాలు ఆలోచించుకోవాలి. ఈ కరోనా తర్వాత దేవుడు ఇచ్చిన ఛాలెంజ్ని పాజిటివ్గా తీసుకుని జీవితాన్ని మలుసుకుని హ్యూమనిస్టిక్గా ముందుకెళ్తారా, లేకపోతే ఈ కరోనా సిచ్యువేషన్ తర్వాత అంతకంతకు రెచ్చగొట్టుకున్నటువంటి అభిప్రాయాలతో, ఉద్దేశాలతో మరో ప్రపంచాన్ని మరో రణరంగా మారుస్తారా? ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆల్రెడీ మానవ జీవితం చాలా హాలోగా ఉందని ఒక ఆయన అంటాడు. ది క్రైసిస్ ఆఫ్ అవర్ టైమ్స్. తమ్ముడు 5 minutes ఉంది కదా. ది క్రైసిస్ ఆఫ్ అవర్ టైమ్స్, నో ప్రాబ్లం. టైమ్స్ అనే ఒక చిన్న కవితను రాస్తాను, నేను స్వేచ్ఛానువాదం చేశాను. ఆధునిక మానవుడి గురించి ఇలా ఉంటుంది. కట్టుకునేది పెద్ద ఇళ్ళు, ఉండేవి చిన్న మనసులు, ఉన్నది తక్కువ, కోరికలు ఎక్కువ, ఎన్నో కొంటాం, కొన్ని అనుభవిస్తాం, సౌకర్యాలు ఎక్కువ, సమయం తక్కువ, హైయర్ స్టడీస్, లోయర్ సెన్సెస్, అత్యధిక జ్ఞానం, అత్యల్ప వివేచన, ఆల్ ఆర్ ఎక్స్పర్ట్స్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఎన్నో మందులు, అన్నీ జబ్బులే, ఆనందానికి ఎంతో ఖర్చు పెడతాం, నవ్వేది కొంతే, వేగంగా ప్రయాణిస్తాం, ఎప్పుడూ ఆలస్యమే, ఎన్నో మాట్లాడతాం, అన్నీ దాచిపెడతాం, మాటల్లో కలిసి ఉంటాం, మనసుల్లో విడిపోతాం, ఆస్తులు ఎన్నో సంపాదించాం, విలువలన్నీ వదిలేసాం, కట్టడం ఎలాగో తెలిసింది తక్కువ, పడదోయడం తెలిసింది ఎక్కువ, గౌరవించడానికి అమాయకులం, గాయపరచడానికి అతి మేధావులం, ప్రేమించడం గురించి ప్రసంగాలు ఎక్కువ, పాటించేది తక్కువ, ఎంతో దాస్తాం, కొంతే నేర్చుకుంటాం, మాట్లాడేది జాస్తి, వినేది నాస్తి, ప్రణాళికలు బాగు, అమలు జరిపేది జోగు, కంప్యూటర్ ప్యాకేజీ ఫుల్, కామన్ సెన్స్ నిల్, అర్థమెటిక్స్ పని ఎంతో గ్రిప్పు, టేబుల్ కింద కావాలి కొంతైనా టిప్పు, టీవీ నిండా కేబుల్ ఛానల్లే, చేతి నిండా తీర రిమోట్ కోరికలే, ఎన్నో సంబంధాలు, అన్నీ సందిగ్ధాలే, చంద్రమండలపై కాలు మోపాం, చిన్న సంతకెళ్ళి తిరిగి రాలేకపోతున్నాం, సప్త సముద్రాలను చుట్టేసి వచ్చాం, అసహనాన్ని మట్టు పెట్టలేకపోయాం, ఆకాశాల్లో విహరిస్తున్నాం, అవకాశవాదాన్ని విడిచిపెట్టలేకపోయాం, ప్రకృతిని జయించాం, పరమత సహనాన్ని విడిచాం, అణువుని ఛేదించాం, అహాన్ని చక్కదిద్దుకోలేకపోయాం, మార్స్ పైన ఏముందో తెలుసుకున్నాం, మనసుకేమవుతుందో తెలుసుకోలేకపోయాం, గ్రహాల కదలికల్ని గుర్తించాం, కాళ్ల కదలికల్ని కంట్రోల్ చేయలేకపోయాం, నాలెడ్జి బ్యాంకుల్ని తెరిచాం, నాలుగు ఆటను కట్టిపెట్టలేకపోయాం, కంప్యూటర్ రాజ్యాలు స్థాపించాం, కనుచూపుల్ని కదల్చలేకపోయాం, జీన్స్లను డీకోడ్ చేస్తున్నాం, జీవితపు కోడ్ని తెలుసుకోలేకపోతున్నాం, రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు, ఆకుల వస్త్రాల నుండి టైట్ జీన్స్ వరకు, చర్మపు చుట్టల నుండి ఇంటర్నెట్ ఈమెయిల్ వరకు, ఎద్దుల బండి నుండి ఎయిర్ జెట్ వరకు, కొండ గుహల నుండి కాంక్రీట్ జంగిల్స్ వరకు, కంద మూలాల నుండి కుండ బిర్యానీల వరకు ఎన్నో ఆవిష్కరించాం, ఎన్నో పరిష్కరించాం, సమస్త విశ్వాన్ని గెలిచాం. కానీ మన జీవిత గమ్యాన్ని, ఈ ప్రపంచం స్థితిగతుల్ని తెలుసుకోలేకపోయాం. వాట్ ఏ ట్రాజడీ ఆఫ్ హ్యుమానిటీ. ఇటువంటి పరిస్థితులు గుండా ఈరోజు ప్రపంచం ప్రయాణం చేస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కరోనా లాంటి క్రైసిస్ దండయాత్ర చేయక ఏం జరుగుతుంది? మానవుడిని దేవుడు మోరల్గా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆర్ యూ రెడీ టు చేంజ్ స్పిరిచువల్లీ? ఆర్ యూ గోయింగ్ టు డైవర్ట్ యువర్ ఇంటెన్షన్స్ బిహైండ్ థ్రోట్ కట్ కాంపిటీషన్ సమ్హౌ ఇన్ యాటిట్యూడ్? ఎలా అయినా సాధించాలి, ఏమైనా చేయాలి అనే దౌర్భాగ్య ఆలోచనలు బయటకు వస్తున్నావా? ఓ ప్రపంచ మానవుడా, దేవుడు సున్నితంగా నీనా హృదయాల్లో కూడా వస్తూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి మార్గాన్ని జీవితంలో ఎన్నుకున్నావు? ఈ విధంగా మనం క్రైస్తవులుగా ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి. అయితే బహుశా అటువంటి అవకాశం ఇప్పటివరకు రాలేదేమో. ఆలోచించుకుందాం, మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెడదాం, యాకోబులాగా మనం ఆశీర్వదించబడదాం.
చాలా విలువైనదిగా ఈ సమయాన్ని తీసుకుందాం. ఎక్కువ ప్రార్థనలో, వాక్య ధ్యానంలో గడుపుదాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ యాకోబు వలె ఒంటరితనాన్ని దేవునితో గడిపే పెనుగులాడేటువంటి అనుభవం కింద మనం మలుచుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా యాకోబుని ఆశీర్వదించినట్టు మనల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచానికి కూడా కరోనా ఇండైరెక్ట్గా ఇదే ప్రశ్న వేస్తూ ఉంది. రైట్, డోంట్ వరీ అబౌట్ లాక్డౌన్. ఇఫ్ యూ రియల్లీ చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ హార్ట్ టువర్డ్స్ ద క్రియేటర్, టువర్డ్స్ good morals, certainly after corona the world is going to see a wonderful future. There is no doubt about it, if at all they change. And unfortunately, if the situation continues in the same way, things won't be normal. దేవుడు మంచి అవకాశాన్ని కలెక్టివ్గా, ప్రపంచానికి, ఇండివిజువల్గా మరి దేవుని బిడ్డలని మనకు ఇచ్చాడు. సో యాకోబు ఈ యొక్క సంఘటన ముగించబోయే ముందు మరి యాకోబు చేసినట్లుగా మనం కూడా 2-3 పనులు చేయాలని నేను చెప్పి ముగించేస్తాను. క్రైస్తవునిగా నేనేం చేయాలి? యాకోబు ఏం చేసి అది చేయాలి. నెంబర్ 1, యాకోబు ఏం చేశాడు? ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. షల్ వి ఆస్క్ గాడ్ లైక్ దట్? 26 వచ్చింది. దేవా, ఇప్పటి వరకు అయిపోయింది నా జీవితంలో, నీతో నేను సరైన సంబంధాన్ని ఉంచుకోలేకపోయాను. ఇక నుంచి నీతో రైట్ రిలేషన్ మెయింటైన్ చేస్తాను, నన్ను ఆశీర్వదించవా? ఓ సో కాల్డ్ క్రిస్టియన్ కమ్యూనిటీ, చర్చెస్, క్రిస్టియన్ కంట్రీస్ దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకుండా, అఫ్లూయెన్స్, డెవలప్మెంట్, టెక్నాలజీ అద్భుతంగా మరి కన్ను మిన్ను కానకుండా దేశాలు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దేవుడు వాళ్ళని ఇప్పుడు మోకాళ్ళ మీదకి తీసుకొచ్చాడు. దేవుని తన అవసరత ఏంటో ఈ ప్రపంచానికి బోధిస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా నీకు నాకు కూడా తన అవసరత ఏంటో బోధిస్తూ ఉన్నాడు. బహుశా ప్రపంచంలో నిజంగా నువ్వు ఆలోచించగలిగితే నీ జీవితంలో ఇటువంటి దేవుణ్ణి చాలా స్ట్రాంగ్గా, బలంగా ఫీల్ అయిన సందర్భాలు ఎప్పుడు వచ్చిండో. గుడ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. గాడ్ ఈజ్ విత్ అస్, దట్స్ వై ఈస్ టీచింగ్. ఆర్ యూ రెడీ టు టేక్ ఎ న్యూ డెసిషన్? లార్డ్, అన్లెస్ యూ బ్లెస్ మీ, ఐ విల్ నాట్ లెట్ యూ గో. అదే కాదు, ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి దేవునితో. దేవా, నీవు నా ప్రజల్ని, నా దేశాన్ని ఈ ఉపద్రవం నుంచి తప్పిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి మన ప్రజల కోసం. మరి మన దేశం చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. మరి మన దేశం చాలామంది ప్రజలు, వలస కార్మికులు, డైలీ వేజెస్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ గుండా వెళ్తూ ఉన్నారు. మనల్ని మనం సర్చ్ చేసుకుంటూ, మనం ఆలోచిస్తూ దేవుని మార్గంలో వెళుతూ, అట్ ద సేమ్ టైం వీ షుడ్ ప్రే ఫర్ దెమ్. రెండవదిగా యాకోబు ఒక కొత్త ఒప్పుదలను తన జీవితంలో కలుగు చేసుకున్నాడు. కొత్త ఒప్పుదల ఏంటది? నీ పేరు ఏంటి అన్నాడు దేవుడు యాకోబు ఏమన్నాడు? జీవితంలో మొట్టమొదటిసారి యాకోబు తన పేరు చెప్పి, ఇంతకుముందు ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడు. ఏశావుకి అబద్ధం తండ్రికి అబద్ధం చెప్పాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అబద్ధాలు చెప్పడమే. కొత్త ఒప్పుదలతో ఇక నేనుగా ఉంటాను, నేను వేరే వాళ్ళగా ఉండడానికి ప్రయత్నం చేయను. తన యాక్చువల్ స్పిరిచువల్ స్థితిని ఒప్పుకున్నాడు. అది ఒక కొత్త ఒప్పుదలతో ముందుకు వెళ్తా ఉన్నాడు. ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ టు బి ఫ్రాంక్. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా లేకే ఈరోజు ఇంత విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొంది. తోటి మానవుడు ప్రేమించలేని, తోటి దేశాలను ప్రేమించలేని, నేను ఈ పని చేస్తే ఏం జరుగుతుంది, లేకపోతే ఇది నేను చేయకపోతే ఏం జరుగుతుంది అని ఆలోచించే మనుషులు కూడా దేశాలు కూడా లేకపోయినాయి. దేవుడు దీన్ని గ్రహిస్తాడు, దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేయడు. కాబట్టి మనం కూడా కొత్త ఒప్పుదలతో మనంగా ఉండడానికి, మనంగా ప్రవర్తించడానికి మనం మంచి నిర్ణయం తీసుకుందాం. యూత్, ట్రై టు బి ఒబీడియంట్ టు యువర్ పేరెంట్స్, బీ లాయల్ టు యువర్ స్టడీస్, డూ హార్డ్ వర్క్, దిస్ రైట్ టైం టు క్రాస్ చెక్. మూడవదిగా యాకోబు కొత్త పేరును పొందుకున్నాడు. 28వ వచనం, కొత్త పేరును పొందుకున్నాడు. దేవుని తెలుసుకుని తన ఆధ్యాత్మిక బలహీనతను అంగీకరించాడు. కాబట్టి యాకోబు తన అసలు పేరును కోల్పోయి దేవుడిచ్చిన మంచి పేరును తెచ్చుకున్నాడు కదా. తన రిప్యుటేషన్ చాలా రిప్యూటెడ్గా తన గర్వపడే యాకోబు పేరును కోల్పోయి దేవుడు పెట్టినటువంటి పేరును పొందుకున్నాడు. యాకోబు మోసగాడనే పేరు మంచిదే, దేవునితో పెనుగులాడేటువంటి అనేటువంటి అర్థం వచ్చే పేరు ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే కొత్త పేరు కలిగిన వ్యక్తులుగా మనం కొత్తగా ఆలోచిద్దాం. ఇటువంటి పరిస్థితులు, ఈ ఆలోచనను ఈ కరోనా వైరస్ టైం నుంచి ఇంప్లిమెంట్ చేద్దాం. పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా దేవుని కోసం యథార్థంగా సేవ చేద్దాం. సో చాలామంది ఈరోజు ప్రాబ్లమ్స్లో ఉన్నారు. షాల్ వి డూ సంథింగ్ ఫర్ దెమ్ యాజ్ యూత్? కొంతమంది హెల్ప్ చేద్దామా? మరి పూట గడవని వాళ్ళ కోసం మనం కొంత తీసుకెళ్ళి వాళ్ళకి మనం హెల్ప్ చేద్దామా? ఆల్రెడీ మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. వీ షల్ కంటిన్యూ దిస్. We shall continue. Let us become a blessing. We should become blessing
to ourselves, and at this corona time, let us become blessing to others. That's what Jacob has done. దేవుడు సంధించిన జీవితాలు అలా ఉంటాయి. నిజంగా ఈ లాక్డౌన్ టైంలో మరి మనం అంతటా మనం దేవుడిని తెలుసుకుని ఫ్లరిష్ అవుతూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం బయట ప్రపంచం ఎలా ఉందో తెలుసుకుని మనం ప్రతిస్పందిద్దాం. చివరిగా క్రొత్త ఆశీర్వాదాన్ని దేవుడు యాకోబు పొందుకున్నాడు. కొత్త ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా దేవుడు ఈ కరోనా ఉపద్రవం నుంచి మనం బయటేస్తాడు. మరో మంచి దినాలు దేవుడు మన జీవితాలు ఇస్తాడు. దేవుడి కోసం మనం జీవిద్దాం, దేవుడి సేవ చేద్దాం. అటువంటి కొత్త ఆశీర్వాదంతో మనం వెళ్దాం. యాకోబు ఏం చేశాడు తెలుసా? యాకోబు ఏమన్నాడు? నేను దేవుడిని చూశాను కాబట్టి ఐ వోంట్ బి ద సేమ్ పర్సన్ అని తన జీవితంలో నిర్ణయం తీసుకున్నాడు. అందుకే దానికి ఒక మంచి అనుభవపరమైన పేరు పెట్టాడు, పెనుయేలు. దేవుని ముఖాన్ని నేను చూశాను. దేవుని ముఖాన్ని చూసిన వాళ్ళు, దేవునితో సంధించబడిన వాళ్ళు, ఈ క్రిటికల్ కండిషన్ టైంలో దేవుని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు రియల్గా డిఫరెంట్గా ఉంటారు. మీ జీవితంలో భవిష్యత్ తరాల వారికి ఈ యొక్క సంఘటనని మీరు కథలుగా చెప్పుకుంటారు. ఎప్పుడో తెలుసా? మీరు దీనికి సరిగ్గా ప్రతిస్పందించినప్పుడు. కాబట్టి ఆలోచిద్దాం మై డియర్ క్రిస్టియన్ ఫ్రెండ్స్. లాక్డౌన్ టైంలో చాలామందికి బోర్ కొడుతుందంట. వెరీ బ్యాడ్. దీని మీద జోకులు వేసుకోవడం, లేకపోతే ఏదేదో ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోలు షేర్ చేసుకోవడం. నో, ఇట్స్ నాట్ టైమ్ ఫర్ అస్ టు డూ లైక్ దట్. లెట్ అస్ స్పెండ్ టైమ్ విత్ గాడ్. లెట్ అస్ థింక్ అబౌట్ ఇట్ వెరీ సీరియస్లీ. దీని ద్వారా దేవుడు ఆయన ఆశిస్తూ ఉన్నాడు మన జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో, మన కుటుంబాల్లో, ఓవరాల్గా ప్రపంచంలో. చాలా కాన్షియస్ కలిగి మనం ఆలోచించినప్పుడు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు, సమయాన్ని విలువైనగా ఉపయోగించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ టైంని మనకు బ్లెస్సింగ్గా చేస్తాడు. మనందరం అలా చేద్దామా? దేవుడు సహాయం కోరుకుందాం. యాకోబు జీవితంలో ఒక మార్పు సంభవించినట్లుగా మన జీవితంలో కూడా ఒక మార్పును కోరుకుందాం. ఖచ్చితంగా ఈ కరోనా క్రైస్తవుడిగా నేను ఆ జీవితంలో నెగిటివ్ ఎఫెక్ట్ చూపించకూడదు. అటువంటి సందర్భాలు దేవుడు ఎలా చేయలేదు. అటువంటి దేవుడి సందర్భం ఎలా చేసినప్పుడు కూడా తన మంచి కోసం చేసాడు. యాకోబు జీవితాన్ని మన ముందు పెడతా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు ఫేస్ ది సిచ్యువేషన్ cleverly, spiritually, with the help of God? If it is so, we shall do a small prayer and we shall take a decision. Let us bow down our heads and have a word of prayer. ప్రేమమయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మంచి దేవుడు, ప్రేమించిన దేవుడు, కరుణించే దేవుడు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ అన్ఎక్స్పెక్టెడ్ క్రైసిస్కి ప్రపంచంలో ఎక్కడెక్కడో జవాబు లేదేమో, కానీ మీ వాక్యంలో జవాబు ఉంది. యాకోబు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు. యాకోబుని భౌతికంగా మీరు జయించారు ప్రభువా. మమ్మల్ని కూడా మీరు భౌతికంగా, మేము భౌతిక విషయాలపైన వేటిపైన ఆశలు పెట్టుకున్నామో ఈ ప్రపంచం దృష్టిలో మా జీవితాల్లో అవన్నీ కూడా అక్కడికి రావని మీరు మాకు తెలియచేయండి. ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయండి. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి కన్విన్స్డ్ దట్ మెటీరియల్ ప్రాపర్టీ విల్ నాట్ రెస్క్యూ అని తెలుసుకునేటట్టు మీరు సహాయం చేయండి. అందుకోసం ఎవరికి వారు వ్యక్తిగతంగా చెక్ చేసుకోవడం సహాయం చేయండి. పైకి భక్తి కలిగిన వారమైండి దాని శక్తిని ఆశించని వారిగా ఉండకుండా యథార్థంగా మీ మీద ఆధారపడడానికి అన్ని విషయాలు సహాయం చేయండి. ఒకవేళ సహాయపడకపోతే ఈ సమయం మంచి సందర్భం కాబట్టి యాకోబులా మమ్మల్ని మేము పరిశీలించుకోవడం సహాయం చేయండి. అలాగే స్పిరిచువల్ కూడా మరి సంధించబడడానికి సహాయం చేయండి. రాబోయే రోజుల్లో ప్రభువా మరి మీకోసం చక్కగా జీవించడానికి మా యవనస్తులందరినీ సిద్ధపరచండి. ఇదిగో ఈ లాక్డౌన్ టైంలో దేవుడు మాతో ఇటువంటి కార్యాలు చేశాడు, ఇలా సంధించాడు, ఒక మంచి బ్లెస్సింగ్గా ఉన్నాయి, మేము దీని ద్వారా బెనిఫిట్ పొందామని దేవుడు అలో చేసే పరిస్థితిని బట్టి మంచి సాక్ష్యం ఇచ్చేవారుగా మీరు సహాయం చేయండి. మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ మెసేజ్ మీరు ఆశీర్వదించండి. వ్యర్థం కాకుండా ఉపయోగపడే విధంగా వారి జీవితాలు ఫలించండి. ఘనత మహిమ ప్రభు మీకు ఆరోపించుకుంటూ ఇంకొకసారి మా దేశం మీద ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా దేశంలో కోట్ల మంది పేద ప్రజలు ఉన్నారు నాయన, రోడ్డును పడ్డారు నాయన, ఆకలి ఏంటో అలమటిస్తూ ఉన్నారు. దేవా, అధికారులు చేసే ప్రయత్నాలు మీరు సఫలం చేయండి. అది చివరి పేదవాడి వరకు రీచ్ అవ్వడానికి సహాయం చేయండి. మా దేశాన్ని మీరు ఆదుకోండి ప్రభు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాకుండా మీరు కాపాడండి ప్రభు. అయా, రాబోయే రోజుల్లో నాయన మరి కరోనా సిచ్యువేషన్ బయటపడి మేమంతా కలిసి సంతోషంగా జీవించడానికి సహాయం చేయండి. మరి చర్చెస్ వాటి పాత్ర నెరవేర్చడానికి సహాయం చేయండి. ముఖ్యంగా ధనవంతులైన క్రైస్తవులు మీరు లేవండి. మరి ఉదార స్వభావంతో ప్రభువా ఈ క్రైసిస్ టైం అనేకులకు హెల్ప్ చేయడానికి ప్రభువా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము కూడా ఆ విధంగా కమిట్ చేసుకోవడం సహాయం చేయండి. మా యవనస్తులు సిఎస్ఐ టౌన్ చర్చ్ యవనస్తులుగా మేము కూడా ఇటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి అనేకులు ఆశీర్వాదం ఉండడానికి మాకు సహాయం చేయండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభువారి ఉన్నతమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, దేవుడు ఈ యొక్క యవనస్తులు ఇప్పుడు ఇంతతో ముగిసింది. దేవుని చిత్తం అయితే మనం వచ్చే వారం కలుసుకుని ఇంకా కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఆన్లైన్గా ఈ మెసేజ్ మెడిటేట్ చేస్తూ ఉండండి. మరి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.